ఈరోజు ఉదయ సమీరాలు కార్యక్రమం. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది సుగుణ. ముఖ్యాంశాలు: రైలు ప్రమాదాలకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. విద్యార్థులకు మారుతున్న కాలానికి అనుగుణంగా విద్య, నైపుణ్య అవకాశాలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రైతులకు ఆర్థిక సాధికారత కల్పించడమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ మరమ్మత్తు పనులను వేగవంతం చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. అల్పపీడన ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వార్తల వివరాలు: రైలు ప్రమాదాలకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. నిన్న జైపూర్లోని గాంధీనగర్ రైల్వే స్టేషన్లో కేంద్ర మంత్రి పాతికేయులతో మాట్లాడుతూ రైళ్లు పట్టాలు తప్పేలా ఇటీవల కొన్ని ఘటనలు వెలుగు చూశాయని, ఇటువంటి వాటిపై రైల్వే శాఖ అప్రమత్తంగా ఉందని వెల్లడించారు. ఈ తరహా ఘటనలను నిర్మూలించేందుకు రాష్ట్రాల యంత్రాంగాలు, పోలీసులతో చర్చలు జరుపుతున్నామని కేంద్ర మంత్రి పేర్కొంటూ, सभी राज्य सरकारों के साथ लगातार संवाद है. स्टेट के डीजीपीज के साथ, होम सेक्रेटरीज के साथ, एनआईए भी इसमें इन्वॉल्व है और किसी भी तरीके से किसी को भी जो भी कोई ऐसी दुर्घटना कराने की कोशिश करेगा उसके विरुद्ध कठोर कार्रवाई की जाएगी. ये हमारा संकल्प है और साथ ही साथ पूरा रेलवे प्रशासन इसमें पूरी तरह से सतर्कता के साथ काम कर रहा है. విద్యార్థులకు మారుతున్న కాలానికి అనుగుణంగా విద్య, నైపుణ్య అవకాశాలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో నిన్న ఉన్నత విద్యపై నిర్వహించిన సమీక్షలో ముఖ్యమంత్రి మాట్లాడుతూ విశ్వవిద్యాలయాల్లో అధ్యాపక పోస్టుల ఖాళీల భర్తీకి కొత్తగా ప్రకటనలు ఇవ్వాలని సూచించారు. రాష్టంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో విద్యా ప్రమాణాలు పెంచి జాతీయ, అంతర్జాతీయ స్థాయి ర్యాంకింగులు సాధించేలా ప్రణాళికలు ఉండాలని అన్నారు. రైతులకు ఆర్థిక సాధికారత కల్పించడమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం కాకరపర్రు గ్రామంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న పొలం పిలుస్తుంది కార్యక్రమాన్ని మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రైతులకు సాగు వ్యయాన్ని తగ్గించడం, సేంద్రియ వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, మెరుగైన సాగు పద్దతులు అవలంబించడం వంటి అంశాలతో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని రాష్ట ప్రభుత్వం చేపట్టిందన్నారు. ప్రతి మంగళ, బుధవారాల్లో 2 రోజుల పాటు పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని మంత్రి తెలిపారు. వ్యాపారాల్లో అవకాశాలు, సవాళ్లు, వినూత్న మౌలిక సదుపాయాలకు నిధులు, ప్రత్యామ్నాయ మార్గాలు తదితర అంశాలపై చర్చించేందుకు భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ ఆధ్వర్యంలో ఈరోజు విశాఖపట్నంలో మౌలిక సదుపాయాల సదస్సు జరగనుంది. ఈ సదస్సులో ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పాల్గొంటారు. పలు ఐటీ కంపెనీల ప్రతినిధులతో సమావేశమై విశాఖలో ఐటీ రంగం అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలపై చర్చించనున్నారు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ మరమ్మత్తు పనులను వేగవంతం చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులను ఆదేశించారు. సూర్యాపేట జిల్లా నడిగూడెం మండలం కాగితపు రామచంద్రాపురం వద్ద నాగార్జున సాగర్ ఎడమ కాలువకు పడిన గండి పూడ్చివేత పనులను మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ గండి పూడ్చివేత పనుల్లో జాప్యం జరుగుతున్నా వీలైనంత త్వరగా పూడ్చివేత పనులను చేపట్టాలని సూచించారు. వరద ఉధృతికి తట్టుకునే విధంగా నాణ్యతగా నిర్మాణ పనులను చేపట్టాలని మంత్రి అధికారులను ఆదేశించారు. పశ్చిమ మధ్య వాయవ్య బంగాళాఖాతంలో ఉత్తరాంధ్ర, దక్షిణ ఒడిశా తీరాలకు సమీపంలో మరో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో రానున్న 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు, మిగిలిన చోట్ల తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోని 7 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, మెదక్, కామారెడ్డి జిల్లాల్లో కొన్ని చోట్ల వర్షాలు కురుస్తాయని, మిగిలిన జిల్లాలో ఓ మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నాయని తెలిపింది.
కాగా హైదరాబాద్లోని పలుచోట్ల నిన్న రాత్రి ఈదురు గాలులతో కూడిన వర్షం కురిసింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. ఖచ్చితమైన సమాచారం, నిష్పాక్షికమైన విశ్లేషణలు, విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి. దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక, సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను, newsonair.gov.in వెబ్సైట్ ను, ట్విట్టర్ లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ ను వీక్షించండి. తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుపరిపాలనకు గత 100 రోజుల్లో తీసుకున్న నిర్ణయాలే నిదర్శనమని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి అన్నారు. నిన్న హైదరాబాద్లో కేంద్ర మంత్రి పాత్రికేయులతో మాట్లాడుతూ ప్రజా సంక్షేమానికి ప్రాధాన్యమిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 100 రోజుల పాలన సాగిందన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం తొలి 100 రోజుల పాలన పూర్తి చేసుకుంది. ఈ 100 రోజుల్లో వికసిత భారత్ దిశగా మోదీ 3.0 పాలన సాగింది. ప్రజల జీవితాలపై సానుకూల ప్రభావం చూపే విధంగా, తద్వారా వికసిత భారత్ 2047 కోసం బలమైన పునాది వేస్తూ మొదటి 100 రోజుల్లో ప్రధానమంత్రి అనేక ముఖ్యమైన నిర్ణయాలను తీసుకున్నారు. కాగా ఎన్డీఏ ప్రభుత్వం 100 రోజుల పాలనపై ఆకాశవాణి విశాఖపట్నం ప్రాంతీయ వార్తా విభాగం రూపొందించిన ప్రత్యేక కార్యక్రమం ఈ ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు చాకలి ఐలమ్మ జయంతిని అధికారికంగా నిర్వహించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఈ నెల 26న జయంతి ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశిస్తూ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణలోని అన్ని జిల్లాల కలెక్టర్ కార్యాలయాలను ఉత్సవాలను నిర్వహించేందుకు ఏర్పాట్లు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం ఉన్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ స్పష్టం చేసింది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. శ్రీ వెంకటేశ్వర స్వామివారి లడ్డూ ప్రసాదంలో పొగాకు పొట్లం ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో జరుగుతున్న ప్రచారాన్ని నమ్మవద్దని తెలిపింది. తిరుమలలోని లడ్డూ పోట్లో అత్యంత భక్తి శ్రద్దలతో, నియమనిష్టలతో రోజూ లక్షలాదిగా లడ్డూలను తయారు చేస్తారని, ఈ తయారీ సీసీ కెమెరాల పర్యవేక్షణలో ఉంటుందని వివరించింది. సేవ చేయాలనే లక్షణం విద్యార్థులు సమాజాన్ని అర్థం చేసుకునేందుకు దోహదపడుతుందని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ గుంటూరు క్షేత్ర ప్రచార అధికారి ఆర్ రమేష్ చంద్ర అన్నారు. ఎన్ఎస్ఎస్ 55వ వార్షికోత్సవం సందర్భంగా నిన్న గుంటూరులోని ప్రభుత్వ మహిళా కళాశాలలో జాతీయ సేవా పథకం వాలంటీర్లను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల విద్యార్థులు సమాజం గురించి సొంత దృక్పథాన్ని ఏర్పరచుకోవడంతో పాటు నైపుణ్యాలను మెరుగుపరుచుకోవచ్చని తెలిపారు. దేశంలో పేదలను సముద్ధరించే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఈరోజు అంత్యోదయ దివస్ నిర్వహిస్తున్నారు. అంత్యోదయ అంటే పేదలలోని పేదలను ఉద్ధరించడం. ఈరోజు సమాజంలోని బలహీన వర్గాలను చేరుకుని వారి సంక్షేమం కాంక్షించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తారు. భారతదేశంలో ప్రభావవంతమైన నాయకుల్లో ఒకరు, జనసంఘ వ్యవస్థాపకులు అయిన పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ జయంతిని అంత్యోదయ దివస్ గా నిర్వహిస్తున్నారు. పండిట్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఫరే పట్టణానికి సమీపంలోని చంద్రభాన్ గ్రామంలో 1916వ సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీన జన్మించారు. సమాజంలో పేదల అభ్యున్నతి కోసం ఆయన అవిరళ కృషి చేశారు. ఆంధ్రప్రదేశ్లో రహదారులను 297 కోట్ల రూపాయలతో అభివృద్ది చేయనున్నట్లు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ఏలూరు జిల్లా ఆగిరిపల్లి మండలంలో 35.10 లక్షల రూపాయలతో నిర్మించనున్న రహదారి పనులకు మంత్రి నిన్న శంకుస్థాపన చేశారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. రైలు ప్రమాదాలకు ప్రయత్నించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. విద్యార్థులకు మారుతున్న కాలానికి అనుగుణంగా విద్యా నైపుణ్య అవకాశాలను అందించేందుకు చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. రైతులకు ఆర్థిక సాధికారత కల్పించడమే లక్ష్యంగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. నాగార్జున సాగర్ ఎడమ కాల్వ మరమ్మత్తు పనులను వేగవంతం చేయాలని తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారులకు సూచించారు. అల్పపీడన ప్రభావంతో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో రానున్న 24 గంటల్లో భారీ నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.